యూజీ 2026 రద్దు, మోడీ ప్రభుత్వ నియంతృత్వం, నిరంకుశ నిర్ణయం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష రద్దుతో యువత భవితవ్యం తీవ్రంగా ప్రభావం చెందుతోందన్నారు. గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ హయాంలో 93 పేపర్లు లీక్ అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దీంతో 2 కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అన్నారు. పేపర్ లీక్ జరిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అనంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. నీట్ రద్దు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు లాంటిదే అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్లక్ష్యపూరితమైన ఈ నిర్ణయం దేశ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్లు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువతను తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయని చెప్పారు. తీవ్ర ఒత్తిడిలో సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం కల్లలయ్యాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, కొంతమంది పేరెంట్స్ నగలు అమ్మి తమ పిల్లలను నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ చేయించారని, వారు ఆశలన్నీ కూడా గల్లంతవ్వడం ఇప్పుడు బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2019 నుండి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినా ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదు అనంటూ గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీకులకు ప్రధాన కేంద్రాలుగా మారాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్ అయ్యాయంటూ గుర్తు చేశారు.